హలో గాయ్స్, వెల్కమ్ టు యూస్టమ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో కనుక మీరు చూస్తే నేను జావాస్క్రిప్ట్ పిక్సెల్ అంటే ఏంటి, జావాస్క్రిప్ట్ పిక్సెల్ అప్లికేషన్స్లో ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఫార్మాట్ ఏంటి, ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలనేది చెప్పుకున్నాను కదా. ఈ వీడియోలో మనం దాని కంటిన్యూషన్ తెలుసుకుందాము. అది యాప్నెక్సస్ ప్లాట్ఫామ్ గురించి చూపించాను. ఈరోజు డబుల్ క్లిక్ బిడ్ మేనేజర్ అంటే DV360 డిస్ప్లే అండ్ వీడియో 360 పిక్సెల్ గురించి చూద్దాము. ఇక్కడ మీరు చూస్తే ఈ పిక్సెల్ వచ్చి మీకు ఇమేజ్ పిక్సెల్ అనమాట. యాక్చువల్గా DBMలో ఆర్ DV360లో జావాస్క్రిప్ట్ పిక్సెల్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. యాక్చువల్గా DV360లో వీ కెన్ క్రియేట్ జావాస్క్రిప్ట్ పిక్సెల్స్ అండ్ ఇమేజ్ పిక్సెల్స్, ఐఫ్రేమ్ పిక్సెల్స్ ఆల్సో మేము క్రియేట్ చేయొచ్చు. సో పిగ్గీ బ్యాకింగ్ కాన్సెప్ట్ మనం ముందు తెలుసుకున్నాం కదా. ఒక పిక్సెల్ మీద ఇంకో పిక్సెల్ని పెట్టడం అనమాట, దాన్నే పిగ్గీ బ్యాకింగ్ అంటాము. దాన్ని పిగ్గీ బ్యాక్ చేయడం కోసం ఇమేజ్ పిక్సెల్స్ మనం తీసుకుంటాం వేరే ప్లాట్ఫామ్ నుంచి. బికాజ్ యాప్నెక్సస్ అనేది మెయిన్ ప్లాట్ఫామ్ కాబట్టి అండ్ కంటైనర్ పిక్సెల్ కాబట్టి మనం యాప్నెక్సస్ పిక్సెల్ క్లయింట్కి ఇస్తాం కాబట్టి ఇది ఫార్మాట్ అనమాట. యాక్చువల్గా అయితే కోడ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది అంతా కూడా కొంచెం చూడడానికి HTMLలో ఉంటుంది. ఓన్లీ మనం ఇమేజ్ పిక్సెల్ అనేది తీసుకోవాలన్నమాట. తీసుకుంటే ఇందులో మనం ఇమేజ్ SRC HTTPS ఇది అనేది ప్లాట్ఫామ్ గురించి చూపిస్తుంది. SRC అనేది అడ్వర్టైజర్ పిక్సెల్, అడ్వర్టైజర్కి సంబంధించి సమ్ యూనిక్ కోడ్ అనమాట. టైప్ అనేది ఆల్వేస్ INV మీడియా వస్తుంది. కేటగిరీ ఏంటంటే ప్రతి పిక్సెల్కి అడ్వర్టైజర్ లోపల ఉండే ప్రతి పిక్సెల్కి కూడా ర్యాండమ్గా ఈ కోడ్ జనరేట్ చేస్తుంది. దాని తర్వాత ఇవన్నీ కూడా డిఫరెంట్ DC RDID అంటే సమ్ కైండ్ ఆఫ్ రీటార్గెటింగ్ అనేది అలా వస్తుందన్నమాట. దాని తర్వాత వచ్చేసి ఆర్డర్, విడ్త్, హైట్ మనం ఇందాక ఫస్ట్లో చెప్పుకున్నాం కదా పిక్సెల్ అనేది 1 by 1 అని చెప్పేసి. సో ఇలా వస్తుందన్నమాట. ఇది DV360 పిక్సెల్. దాని తర్వాత చూస్తే మనం యాడ్వర్డ్స్ ఆర్ గూగుల్ యాడ్స్ ఆర్ GDN అని కూడా అంటాము. ఈ పిక్సెల్ ఇది వరకు GDNలో పాత ఫార్మాట్లో చూస్తే కనుక డైరెక్ట్గా ఇలా వచ్చేది పిక్సెల్ అనేది. సో దాని తర్వాత వచ్చి దే చేంజ్ దేర్ ఇంటర్ఫేస్ అంటే వాళ్ళ ప్లాట్ఫామ్ యొక్క లుక్ అండ్ ఫీల్ మార్చాక సో ఓన్లీ క్లిక్ ఈవెంట్ నుంచి తీసుకుంటాము మనం. ఆ క్లిక్ ఈవెంట్ అనేది జస్ట్ పిక్సెల్ ప్లేస్ చేసినప్పుడు చూసే పిక్సెల్ లేకపోతే బటన్ మీద ప్లేస్ చేసే పిక్సెల్ అనేది తెలుస్తుంది. అది చూసుకుని మనం సెలెక్ట్ చేసుకుని పిక్సెల్ అనేది మనం తీసుకుని యాప్నెక్సస్ మీద పిగ్గీ బ్యాక్ చేయాలి. అది మీకు చూపించినట్టున్నాను. ఒకసారి నేను మీకు చూసి మళ్ళీ చెప్తాను, చూపించకపోతే మళ్ళీ చెప్తాను. ఇది కూడా ఇమేజ్ పిక్సెల్. అక్కడ కూడా మనం GDNలో ఆర్ యాడ్వర్డ్స్లో జావాస్క్రిప్ట్ పిక్సెల్ అనేది పిగ్గీ బ్యాక్ తీసుకోవచ్చు, బయటికి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇమేజ్ పిక్సెల్ అనేది వస్తుంది. సో గూగుల్ యాడ్ సర్వీసెస్ అనేది రిప్రజెంట్ చేసేది యాడ్వర్డ్స్ అనమాట. దాని తర్వాత కన్వర్షన్ // ఉంది కదా అది. దాని తర్వాత వచ్చేసి పర్టికులర్ ఫర్ దట్ క్యాంపెయిన్ అనమాట, అంటే ఆ అకౌంట్కి సంబంధించి. దాని తర్వాత లేబుల్ అనేది మీకు పైన DV360లో చెప్పాను కదా ర్యాండమ్గా జనరేట్ అవుతుందని. సో ఇలా అనేది GDN పిక్సెల్ ఆర్ PPC ఆర్ గూగుల్ యాడ్స్ పిక్సెల్ అనేది ఎలా ఉంటుంది. దాని తర్వాత క్యాంపెయిన్ టెర్మినాలజీలోకి వస్తే పిక్సెల్ క్లాసిఫికేషన్ అనేది, అంటే పిక్సెల్ అనేది డేటాను స్టోర్ చేస్తున్నాం అంటున్నాం కదా, అది ఎన్ని రోజులు స్టోర్ చేయాలనేది మనం ఒకటి చెప్పుకోబోతున్నాము. అదేంటంటే ఇది ఒకటి చెప్తున్నాను కదా ఇక్కడ, వెన్ యూ ఆర్ సెటింగ్ అప్ ఎ క్యాంపెయిన్ యూ నీడ్ టు నో రీమార్కెట్ ద యూజర్స్ హూ విజిటెడ్ యువర్ సైట్ ఫర్ బెటర్ కన్వర్జన్. అంటే మీకు ఎక్కువగా కన్వర్షన్స్ అంటే ఏదైనా ఫామ్ ఫిల్అప్ చేయడం కానీ లేకపోతే ప్రొడక్ట్ పర్చేస్ చేయడం కానీ ఏదైనా ఉంటే కనుక దానికోసం అనేది పిక్సెల్ అనేది ప్లేస్ చేస్తే, అంటే యూజర్ అనేవాడు మీ వెబ్సైట్కి వచ్చాక ప్రోడక్ట్ బై చేయకుండా కానీ కార్ట్ యాడ్లో పెట్టుకొని బ్యాక్ వెళ్ళిపోయాడు అనమాట. సో అలాంటప్పుడు మనం యూజర్స్కి నువ్వు ఈ ఈ ప్రోడక్ట్ అనేది రీసెంట్గా చూసావు, మళ్ళీ ప్రోడక్ట్ బై చేయాలి అని చెప్పేసి సేమ్ అదే కేటగిరీలో మనము డిఫరెంట్ ప్రోడక్ట్స్ యూజర్కి యాడ్స్ రూపంలో చూపిస్తాం అనమాట. దాన్నే రీమార్కెటింగ్ అంటాం అనమాట.
సో మనం వాళ్ళని యూజర్స్ని వెనక్కి రప్పించి ప్రొడక్ట్ బై చేయాలన్నమాట. దాన్ని రీమార్కెటింగ్ అంటాము. ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా, ఎన్ని రోజులు అనేది ఆ యూజర్ డేటా స్టోర్ చేసుకుంటుంది అనేది కొన్ని విండోస్లో చెప్తాం అనమాట. అంటే యూజర్ అనేవాడు ఒక రోజులో కన్వర్ట్ అవ్వచ్చు, దాని తర్వాత ఒక 3 డేస్కి కన్వర్ట్ అవ్వచ్చు, మేబీ ఆఫ్టర్ 1 వీక్ కన్వర్ట్ అవ్వచ్చు, కొంతమందికి 30 డేస్ కన్వర్ట్ అవుతారు. సో అలాంటి వాటిని మనము 2 సెపరేట్ విండోస్‌గా మనం చెప్తాం అనమాట. పోస్ట్ వ్యూ కన్వర్షన్స్ అంటాను. ఇదేంటంటే యూజర్ అనేవాడు ఫస్ట్ మీ యాడ్ చూస్తాడు. యాడ్ చూసాక మీ యాడ్ మీద క్లిక్ చేయడు. కానీ కొన్ని రోజుల తర్వాత మీ యాడ్ చూసి మళ్ళీ మీ పేజ్ విజిట్ చేసి అప్పుడు ప్రొడక్ట్ బై చేస్తారు. దాన్నే పోస్ట్ వ్యూ కన్వర్షన్ అంటాం. అదే పోస్ట్ క్లిక్ కన్వర్షన్స్‌కి వచ్చారనుకోండి, మీ యాడ్ చూస్తాడు. చూసిన వెంటనే కన్వర్ట్ అయిపోతాడు. కానీ ఏంటంటే కన్వర్ట్ అయిపోతాడు. కానీ ఆ కన్వర్ట్ అయ్యే పీరియడ్‌నే మనం లుక్ బ్యాక్ విండో అంటాం అనమాట. యాక్చువల్‌గా ఈ పోస్ట్ క్లిక్ కన్వర్షన్‌కి ఆల్వేస్ మనం 30 డేస్ తీసుకుంటే బెటర్ అనమాట. పోస్ట్ వ్యూ అనేది అంటే చూసి వెంటనే కన్వర్ట్ అవ్వడం అనేది కష్టము. క్లిక్ చేసిన వెంటనే కన్వర్షన్ ట్రాక్ చేయడం అనేది మోస్ట్ ఆఫ్ ద క్యాంపెయిన్స్‌లో యాక్చువల్‌గా మనకి మెకానిజం అనేది బాగుంటుంది. సో పోస్ట్ క్లిక్ కన్వర్షన్ అనేది ఆల్వేస్ 30 డేస్ తీసుకోవాలి. సో ఇది పిక్సెల్ క్లాసిఫికేషన్. ఓకే గాయ్స్, మీకు ఇప్పటివరకు తెలిసింది కదా ఏమైతే మనం చెప్పుకున్నామో. పిక్సెల్ అంటే ఏంటి, దాని తర్వాత దాని యూజెస్ ఏంటి, ఏ ప్లాట్ఫామ్స్ ఈ పిక్సెల్స్ని క్రియేట్ చేస్తాయి ఏంటి అనేది తెలుసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడేమో కన్వర్షన్స్ అనేవి ఎన్ని రోజులు స్టోర్ చేస్తామనేది లుక్ బ్యాక్ విండోస్లో, అంటే ఎన్ని రోజుల్లో యూజర్ అనేవాడు కన్వర్ట్ అయ్యాడని చెప్పేది ఈ పోస్ట్ వ్యూ పోస్ట్ క్లిక్ కన్వర్షన్స్ అనమాట. ఇది 2 టైప్స్ అని చెప్పుకున్నాము. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. సో నెక్స్ట్ లెసన్స్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము, నెక్స్ట్ ఏంటి అనేది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే అవి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను తప్పకుండా వాటికి రిప్లై ఇస్తాను. దాని తర్వాత దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ, బాయ్.